అధ్యక్ష, ఈరోజు కృష్ణా బేసిన్ సంబంధించిన అంశం చాలా ముఖ్యమైనదని, దానికి ఉన్న ప్రాధాన్యతను, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అవసరాలు, మన హక్కులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన హక్కులను పూర్తి స్థాయిలో కాపాడాలని, కాపాడుకునే ప్రయత్నంలో 2 సంవత్సరాల నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో మన వాటా గురించి, మన హక్కుల గురించి పోరాటం చేస్తూ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వారి హక్కులను మనం ఏ విధంగా కాపాడదామని, దీంట్లో పాల్పంచుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులు కూడా ఉంటారని ఆశించినాం. కానీ ఇంత ప్రాధాన్యత కూడుకున్న ఈ అంశం విషయంలో వారు సభకు రాకపోవడం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడే ప్రయత్నంలో వారు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఈరోజు ఎన్నికైంది శాసనసభ్యులు సభకొచ్చి వారికున్న సంశయాలు కానీ, వారికున్న ఇంకా సలహాలు, సూచనలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో వారు ఈ సభలో లేకపోవటం ఏ విధమైన అర్థం ఇస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులు కాపాడటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్న ప్రయత్నం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ముందుకు పోతా ఉన్న తరుణంలో వారు తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనది. రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారు చేసుకున్న వారి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మా సభ్యులందరూ కూడా వారికి ఉన్న ప్రస్తావన చేయడానికి, ఆస్కారం ఇవ్వడానికి ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల పరంగా మీరు బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు షార్ట్ డిస్కషన్కు అనుమతి ఇచ్చి ముందుకు పోతా ఉన్న తరుణంలో వారు ఎందుకు లేరు? ఎందుకు రాలేదు? ఏ అంశం విషయంలో రాలేదు? ఎందుకు రాలేకపోయినారు? అసెంబ్లీ సమావేశాలంతా అంత చులకగా ఎందుకు తీసుకుంటా ఉన్నారు? చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పైన ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.